మన బిజినెస్ లో నెక్స్ట్ చేయాల్సిందేంటి, మన టీమ్ బిల్డింగ్ చేయాలి. మంచి టీం క్రియేట్ చేయాలి. ఆ టీంని కూడా ఒక ప్రాపర్ వేలో ఒక స్ట్రక్చర్ని బిల్డప్ చేయాలి. ఆ స్ట్రక్చర్ని బిల్డప్ చేసే ప్రాసెస్లో మినిమం 6 లైన్స్ క్రియేట్ చేయాలి. ఆ 6 లైన్స్ స్ట్రాంగ్ గా చేసుకుంటూ ఈక్వల్ గా తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్ గా మన డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. ఓకే, అట్లాగే బి ఏ గుడ్ పర్ఫార్మర్. ఓకే, మనం చేసే పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే మన అప్లైన్ మెంటర్కి తెలియాలి. మనం చేసే పెర్ఫార్మెన్స్ మన అప్లైన్ మెంటర్కి తెలియాలి. అట్లాంటి పెర్ఫార్మెన్స్ మనం చేయాలి. ఎప్పుడు చేయగలుగుతామో తెలుసా? దీంట్లో రెగ్యులర్గా మీటింగ్స్కి అటెండ్ అవుతూ వచ్చిన ప్రతి మీటింగ్లో ఎంతో కొంత నేర్చుకుంటూ తెలుసుకుంటూ, ఎస్ ఇది నా లైఫ్ చేంజ్ చేస్తుంది, వెస్టేజ్ ఇస్ ద మై లైఫ్ చేంజింగ్ బిజినెస్ అని మీకు మీరు పాజిటివ్ ధోరణితో ఆలోచిస్తూ ఎప్పుడైతే ముందుకెళ్తారో అప్పుడు మీరు ఒక గుడ్ పెర్ఫార్మర్గా క్రియేట్ కాబడతారు. ఎట్లా తెలియాలంటే మనం చేస్తున్న పని ఎంటైర్ మన టీంకి ఒక రోల్ మోడల్ లాగా క్రియేట్ కాబడాలి. మనం ఒక మాట ఇచ్చినామంటే ఆ మాట చేసి తీరాలి. మనం ఒక మీటింగ్ డేట్ ఇచ్చినామంటే తప్పకుండా మీటింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే యాజ్ ఎ లీడర్గా మనం ఏం చేస్తే మన టీం వాళ్ళు అదే చేస్తారు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ టీం వాళ్ళు అదే చేస్తారు. ఈరోజు మేబీ మీకు చిన్న టీం ఉండొచ్చు కాక, బట్ ఈరోజు మీరు చేసే ప్రతి యాక్టివిటీ, ప్రతి ఆలోచన మీ టీంని ఇంపాక్ట్ చేస్తుంది. మీ టీంలో అది డూప్లికేట్ కాబడుతుంది. ఓకే, సో అట్లా మీరు డే 1 నుంచి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మీరు డిసిప్లైన్ గా ఉండే విధానం కావచ్చు, డ్రెస్ కోడ్ విషయంలో కావచ్చు, డౌన్ లైన్స్ తో ఉండే విధానం కావచ్చు, ప్రతి విషయంలో మీకు మీరు ఎనీ టైం అప్డేట్ గా ఉండాలి. అప్డేట్ గా ఉంటూ సిస్టానికి అనుగుణంగా పనిచేయగలిగితే అప్పుడు మీరు గుడ్ పర్ఫార్మర్ గా క్రియేట్ కాబడతారు. యాజ్ ఎ గుడ్ పర్ఫార్మర్ డ్రీమ్స్ క్రియేట్ చేయగలుగుతాడు, టీమ్స్ నిర్మించగలుగుతాడు. ఆయనే ఒక కరోడ్పతిగా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా మనకు నచ్చిన స్టైల్లో ఏదో ఇది ఒక సీక్రెట్ వ్యాపారాలాగా చేస్తే మనం ముందుకు పోలేము. సో ఎందుకంటే వెస్టేజ్ ఇస్ ద అంటే ప్రెజెంట్ మనం చేస్తున్న మన వరకే కాదండి. దిస్ ఈస్ ద ఫ్యూచర్ బిజినెస్. ఈ రోజు మనం చేస్తున్నాం, రేపొద్దున మన పిల్లలు, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు, అట్లా జనరేషన్స్ టుగెదర్ మనిషి ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఈ యొక్క బిజినెస్ రన్ అవుతూనే ఉంటది. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంలో ఈ రోజు మనం ఉన్నాం. అలాంటప్పుడు ప్రతి విషయంలో కూడా మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, మనలో ఉన్నటువంటి లోపాలు మార్చుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడు మనల్ని చూసి మన టీం క్రియేట్ అవుతుంది. మన టీంకి మనం ఉన్నామనే ఒక భరోసా క్రియేట్ అవుతుంది. యాజ్ ఏ లీడర్ గా మనం అది చేయగలగాలి. ఎందుకంటే లీడర్స్ కి డెఫినేషన్ ఏంటంటే ఎవరికైతే దారి తెలుసో, ఎవరైతే దారి చూపించగలుగుతాడో, ఎవరైతే మోస్ట్లీ ఆ దారిలో నడిచి ఉంటాడో వాళ్ళని లీడర్ అంటారు. ఓకే, దారి తెలిసి ఉండాలి, దారి చూపించగలగాలి, మూడవది ఇంపార్టెంట్ ఆ దారిలో మనం నడవగలగాలి. అప్పుడు మనల్ని యాజ్ ఏ గుడ్ లీడర్ అంటారు. ఎస్, ఈ బిజినెస్ కి అది అవసరం. లీడర్ గా ఉన్న వ్యక్తులే చాలా పెద్ద లీడర్స్ ని క్రియేట్ చేయగలుగుతారు. అల్టిమేట్లీ వాళ్ళ లైఫే కాదు, చాలా మంది లైఫ్ ఇంపాక్ట్ చేయగలుగుతారు. వాళ్ళు ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద వాళ్ళ యొక్క ఆనవాళ్ళు, వాళ్ళ యొక్క గుర్తులు ఉండిపోతాయి. అట్లాంటి పెర్ఫార్మెన్స్ మనం చేయాలి, అట్లాంటి లైఫ్ మనం లీడ్ చేయాలి, అట్లాంటి వర్క్ మనం చేయాలి. అప్పుడే బికమ్ ఏ ట్రూ లీడర్ గా క్రియేట్ కాబడతారు. అది చేయాలంటే నాలుగవది వెరీ వెరీ ఇంపార్టెంట్, డెవలపింగ్ ఏ పాజిటివ్ థింకింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ కి చాలా చాలా అవసరం ఇది. ఎందుకంటే మనం ఒక్కరం కాదు, మనతో టీం ఉంటది, ఆ టీం నడిపించాలి. టీం నడిపించే ప్రాసెస్ లో చాలా మంది నెగిటివ్ పీపుల్ ఉండొచ్చు, చదువు ఉన్నోళ్ళు ఉండొచ్చు, చదువు లేనోళ్ళు ఉండొచ్చు, రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ వస్తారు. వాళ్ళందరినీ మనం మెయింటైన్ చేయాలి. వాళ్ళందరితో మనం కలిసిపోవాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ పాజిటివ్గా ఉండాలి.
ఓకే. మన మైండ్ సెట్ పాజిటివ్‌గా లేదనుకోండి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితాయి. ఎందుకంటే మనం చెప్తాం ఈ బిజినెస్‌లో మన ఇంజిన్ బట్టే బోగీలు, తల్లిదండ్రులు బట్టే పిల్లలన్నట్టు మనల్ని బట్టే మన టీమ్ ఉంటది. యెస్. 100% ప్రతి విషయంలో కూడా ఆల్‌వేస్ పాజిటివ్, 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 పాజిటివ్. లీడర్ ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఆలోచిస్తాడు. ఏ విషయంలోనైనా కూడా పాజిటివ్‌గానే ఆలోచిస్తాడు. నెగెటివ్స్‌ని అస్సలు పట్టించుకోడు. అట్లా ఉన్నప్పుడే మనం ముందుకెళ్తాం. లేదనుకోండి ప్రతి సందర్భంలో ఏదో ఒక విషయంలో మనకు నెగటివిటీ ఎదురవుతా ఉంటది. వన్స్ ఒకసారి నెగెటివ్ మన మైండ్‌లో పడిందనంటే మనం ముందుకు పోలేం. ఎక్కడో దగ్గర ఏదో విషయంలో మనకి ప్రాబ్లమ్ క్రియేట్ అయితా ఉంటది. ఆల్‌వేస్ పాజిటివ్. ఓకే. సో, దీనికి గాను ఒక చిన్న స్టోరీ మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఒక ఏరియాలోకి ఒక మేనేజరు చెప్పుల కంపెనీ పెట్టాలనుకున్నాడంట. కంపెనీ పెట్టాలనుకోని ఒక ఇద్దరి వ్యక్తులను నియమించాడు కంపెనీ ఓనరు. అపాయింట్ చేశాడు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని 2 ఏరియాస్‌లోకి వెళ్లి సర్వే చేయమన్నాడు. సో, ఫస్ట్ వ్యక్తి ఎళ్ళాడు. ఆ ఏరియా మొత్తం సర్వే చేసాడు, చూసాడు. కానీ చాలా మందికి చెప్పులేసుకునే అలవాటు లేదు. చెప్పులంటే గూడా పెద్దగా తెలీదు. సో, అగైన్ ఆ పర్సన్ వచ్చి ఆ ఓనర్‌కి చెప్తున్నాడు. సార్ ఇక్కడ గనుక మనం కంపెనీ పెట్టగలిగితే 100% మనం లాస్ అయితాం. ఎందుకంటే ఇక్కడ ఎవరికీ చెప్పులు తెలీదు. చెప్పుల గురించి అవగాహన లేదు. చెప్పులంటేనే ఏమీ తెలియనట్టు వాళ్ళ మొహం అట్లా క్రియేట్ చేస్తున్నారు సార్ అంటే, ఓకే అనుకున్నాడు. అప్పుడు రెండో వ్యక్తి ఎళ్ళాడు. రెండో వ్యక్తి మళ్ళీ తిరిగొచ్చాడు. రెండో వ్యక్తి ఏం చెప్పాడంటే, సార్ మనం గనక చెప్పుల కంపెనీ పెడితే ఇక్కడే పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి చెప్పులేసుకునే అలవాటు లేదు. మనం గనక చెప్పుల వల్ల కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలు, బెనిఫిట్స్ ఇది వేసుకోవడం వల్ల ఎంత సేఫ్‌గా ఉంటది, సెక్యూర్‌గా ఉంటది అని మనం గనక వాళ్ళకి చెప్పగలిగి డెమాన్‌స్ట్రేషన్ చేస్తే గనక తప్పకుండా ఈ ఏరియాలో చెప్పులు బాగా సేల్ అయితాయి సార్. మంచి లాభాలు మనం గడించొచ్చు. ఇక్కడే మనం పెడదామని ఇంకొకాయనిచ్చాడు. సో, ఇక్కడ మీరు చూస్తే సేమ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. ఇద్దరు ఒకే ప్లేస్‌లో సర్వే చేశారు అండ్ ఆ ఏరియాలో చెకప్ చేశారు. బట్ ఒకాయన నెగెటివ్ చూసాడు. ఇంకొకాయన పాజిటివ్ చూసాడు. ఓకే. సో, ఇట్లా మనం ప్రతి సందర్భంలోనూ గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది. పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది. మనం చూసే కళ్ళను బట్టి ఆధారపడి ఉంటది. సో, ఇదే ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒకసారి ఒక ఫ్యామిలీలో ఒక ఇద్దరు అన్నదమ్ముల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంట. అందులో పెద్దాయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంట. ఇంటర్వ్యూ చేస్తూ అతనితో అడుగుతున్నారు. "ఏం బాబు నీ లైఫ్ ఇలా అయిపోయింది. ఎప్పుడు తాగుతుంటావు, పిల్లల్ని కొడుతుంటావు, భార్యని కొడుతుంటావు. ఎందుకిట్లా అయిందంటే, సార్ నా లైఫ్ ఇలా అవ్వటానికి కారణం మా నాన్నగారు. ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు తాగొచ్చి మమ్మల్ని కొట్టేవాడు, మా అమ్మని కొట్టేవాడు. ఆయన్ని చూసి, చూసి, చూసి నేనిట్లా తయారయ్యాను. నేనిట్లా తయారవ్వడానికి కారణం మా నాన్నగారే" అని చెప్పిండంట. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడిని ఇంటర్వ్యూ చేసున్నారు. "నువ్వేంటి బాబు మీ అన్న అయితే ఇట్లా తయారయ్యాడు. నువ్వు మాత్రం చాలా బాగున్నావు. నీ లైఫ్‌ని చాలా బాగా క్రియేట్ చేసుకున్నావు. పిల్లల్ని బాగా చదివిస్తున్నావు. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నావు. వాట్ ఈస్ యువర్ సీక్రెట్" అంటే, "సార్ సేమ్ సిట్యుయేషన్ సార్. మా నాన్నగారిని చూసాను చిన్నప్పుడు. తాగొచ్చి చాలా గందరగోళం చేసేవాడు. మా అమ్మ, నాన్న కొట్టేవాడు. మమ్మల్ని కొట్టేవాడు. ఏం పట్టించుకునేవాడు కాదు. అప్పుడు నాకనిపించింది, నేనైతే మా నాన్నలాగా ఉండకూడదు అని అప్పుడే డిసైడ్ అయినా సార్. అప్పుడు డిసైడ్ అయిన ఆ డెసిషన్ వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా సార్" అని చెప్పాడు. సో, మీరిక్కడ గమనిస్తే సేమ్ సిట్యుయేషన్ ఒకే ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ములు. ఒకళ్ళేమో నెగెటివ్ చూసారు. నెగెటివ్ మనసులో నింపుకొని ఈరోజు ఆయన లైఫ్‌ని దారుణంగా క్రియేట్ చేసుకున్నాడు. అదే సిట్యుయేషన్‌లో నేనట్లా ఉండకూడదని ఆయన లైఫ్‌ని అద్భుతంగా క్రియేట్ చేసుకున్నాడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగెటివ్ మైండ్ సెట్స్. ఎందుకంటే మనం ఈ బిజినెస్‌లో ఎంత పాజిటివ్‌గా మనం యొక్క మైండ్‌ని క్రియేట్ చేసుకోగలిగితే అంత స్పీడ్‌గా మనం ముందుకు పోగలుగుతాం. ఇది మనకి అవసరం. ఈ బిజినెస్‌కి 100% అది అవసరం. రైట్ యాటిట్యూడ్, రైట్ మైండ్ సెట్. ఇది లేకుండా మనం ముందుకు పోవాలంటే కష్టమైతది. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో మనకి ఎక్కువగా నెగెటివ్ ఎదురైతాయి. ఈ సొసైటీ పరంగా చూసుకున్నా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసుకున్నా, మన టీమ్ పరంగా చూసుకున్నా ఏదో రకంగా మనకి నెగెటివ్ ఎక్కువుంటది. పాజిటివ్ తక్కువుంటది.
ఇటువంటి సందర్భంలో మనం గనక వీక్ మైండ్ ఉంటే 100% ఏదో ఒక విషయంలో మనం డౌన్ అయితాం. కాబట్టి 100 సార్లు మనం ఆలోచించే ప్రతి ఆలోచన పాజిటివ్‌గా ఆలోచించాలి. ఎందుకంటే మైండ్‌కి మంచి తెలీదు, చెడు తెలీదండి. మీరు ఏమిస్తే అదే. మీరు మంచిస్తే మంచిగా తయారైతది. చెడిస్తే చెడుగా తయారైతది. అందుకనే మైండ్‌ని ఒక ఉద్యానవనంలాగా పోల్చుతారు. అంటే ఒక ఉద్యానవనంలో మనం ఏం నాటితే అవే పెరుగుతాయి. ఉదాహరణకు గంజాయి మొక్క నాటితే గంజాయి మొక్క పెరుగుతుంది. తులసి మొక్క నాటితే తులసి మొక్క పెరుగుతది. అట్లాగే మీ మైండ్‌లో కూడా మీరు ఏమిస్తే అది. మీరు ఎనీ టైమ్ పాజిటివ్ ఇచ్చారనుకోండి, పాజిటివ్ డెవలప్ అయితది. ఆ పాజిటివ్ మీ లైఫ్ చేంజ్ చేయడానికి ఉపయోగపడుతది. అట్లా నెగెటివ్ ఇస్తే నెగెటివే మీ లైఫ్‌ని డ్యామేజ్ చేస్తది. అందుకనే ఇప్పటి నుంచి మనందరం కూడా ఆల్‌వేస్ పాజిటివ్, పాజిటివ్. ఓన్లీ పాజిటివ్ మాత్రమే మాట్లాడాలి. ఓన్లీ మనకేం కావాలో అది మాత్రమే మాట్లాడాలి. నెగెటివ్ మనకు సంబంధం లేదు. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతాం. టీమ్స్ రన్ చేయగలుగుతాం. యాస్ ఎ లీడర్‌గా మనం క్రియేట్ కాగలుగుతాం. మన కింద చాలా మంది లీడర్‌షిప్‌ని మనం క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. సో, చాలా మంది సక్సెస్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎనీ టైమ్ పాజిటివ్. ఎనీ టైమ్ పాజిటివ్. ఏదన్నా గాని వాళ్ళ ఆలోచన మాత్రం పాజిటివ్‌గా ఉంది కాబట్టే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలిగారు. యెస్. రియల్‌గా చెప్తున్నా. ఎంఎస్ఆర్ గారు ఈ బిజినెస్‌లోకొచ్చిన తర్వాత ఏ రోజు కూడా సార్ నా టీమ్ ఇలాగుంది సార్, అలాగుంది సార్ నాకెవరు ఎప్పుడు చెప్పలా. ఎప్పుడు చెప్పినా ఒకటే సార్ ఇక్కడ మీటింగ్ చేశాం సార్ ఇంతమందొచ్చారు. అక్కడ మీటింగ్ చేశాం సార్ ఇంతమందొచ్చారు. ఈ టీమ్‌లో ఈ లీడర్‌షిప్ వచ్చింది. ఆ టీమ్‌లో ఈ లీడర్‌కి ఈ ఇన్‌కమ్ వచ్చింది. ఇవే మాటలు. ఎప్పుడు చూసినా ఇదే చెప్పేవాడు. ఓకే. అప్పుడు అనిపించింది. ఇది గదా లీడర్ మైండ్ సెట్. ఇది గదా! కాబట్టే ఈరోజు అంత పెద్ద టీమ్ క్రియేట్ అయింది. ఇంత పెద్ద లీడర్‌షిప్ వచ్చింది. సో, ఆయన చూసి ఈరోజు చాలా మంది లీడర్స్ అటువంటి మైండ్ సెట్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ స్థాయికి సంబంధం లేకుండా ఈరోజు చాలా మంది వ్యక్తులు లక్షల రూపాయలు ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారంటే ఈ యొక్క ఆలోచన విధానమే కారణం. సో, మనం కూడా ఈ యొక్క ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇది మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తది. నెగెటివ్ మనల్ని ముందుకు తీసుకువెళ్ళలేదు. మన టీమ్‌లో కావచ్చు, మన టీమ్ వాళ్ళని ఎప్పుడు కూడా మనం పాజిటివ్ ధోరణితో మనం చూడాలి. ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించాలి. వాళ్ళకివ్వాల్సినటువంటి వాల్యూ వాళ్ళకివ్వాలి. ప్రెజెంట్ వాళ్ళ టీమ్ నుంచి మనకు పీవీ వచ్చినా రాకపోయినా ఆల్‌వేస్ వాళ్ళని ఈక్వల్ స్థాయిలో చూడాలి. ప్రతి ఒక్కరు మనకు సమానమే. ఫేవరెటిజం చూసుకోకూడదు. వాళ్ళతో మనం గుడ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే వాళ్ళతో మనతో పాటు ఉండడానికి ఇష్టపడతారు. మనతో జర్నీ చేయడానికి వాళ్ళు ట్రావెల్ చేస్తారు. అలా కాకుండా పీవీ వచ్చినోళ్ళని ఒకలాగా, పీవీ రాని వాళ్ళని ఒకలాగా, ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళని ఒకలాగా, ఇన్‌కమ్ తీసుకోలేని వాళ్ళని ఇంకోలాగా చూస్తే అది కరెక్ట్ మైండ్‌సెట్ కాదు. లీడర్ మైండ్‌సెట్ కానే కాదు. ఆల్ ఆర్ ఈక్వల్. ఈరోజు మేబీ వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. మేబీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోవచ్చు. బట్ వాళ్ళలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్‌ని ఐడెంటిఫై చేయండి. ఎడిఫై చేయండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈరోజు చేయకపోతే రేపు, రేపు కాకపోతే ఖచ్చితంగా ఎల్లుండి మనతో జాయిన్ అయితారు. సిస్టానికి కనెక్ట్ అయితారు. వాళ్ళ ద్వారా ఒక హ్యూజ్ బిజినెస్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మనం వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడి నువ్వు కొంతమంది ఉంటారు పాపం మరి. వాళ్ళ ఆవేశం ఆపుకోలేక నువ్వు ఈ బిజినెస్‌కే పనికి రాలేకపోతే ఇంకేది చేయలేవు. వెస్టేజ్ చేయలేదంటే నువ్వింక వేస్ట్. చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇదొక్కటే కాదు. మేబీ వేరే వేరే కారణాలు ఉండొచ్చు గాక. బట్ వాళ్ళకి ఈ కంపెనీ గురించి, ఇందులో ఉన్న ఫ్యూచర్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీ సక్సెస్‌ని నిరూపిస్తూ ముందుకు పోండి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మీతో ఖచ్చితంగా కనెక్టివేట్ అయితాడు. రైట్? సో, అట్లా ఎనీ టైమ్ మనం పాజిటివ్ మైండ్‌సెట్‌ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీస్. ప్రతి విషయాన్ని కూడా మనం బాధ్యతతో వ్యవహరించాలి. బాధ్యతను మనం తీసుకోవాలి యాస్ ఎ లీడర్‌గా. ఎందుకంటే ఈ బిజినెస్‌లో సక్సెస్ అయినా మనమే, ఫెయిల్ అయినా మనమే. మనం ఎలా ఉంటే మన టీమ్ అలాగే ఉంటది. స్టార్టింగ్ డే 1 నుంచి కూడా మనం ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్‌ని మనం గనక నిర్వర్తించగలిగితే 100% మనం రానున్న రోజుల్లో చాలా హ్యూజ్ టీమ్ క్రియేట్ చేయగలుగుతాం. మనకంటూ ఒక మంచి నేమ్ అండ్ ఫ్రేమ్ క్రియేట్ చేయగలుగుతాం. మనం ఎంతో మందిని ఇంపాక్ట్ చేయగలుగుతాం.
ఇది చెయ్యాలంటే మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా మనం బాధ్యతతో, ప్రతి విషయంలో మనం బాధ్యతతో వ్యవహరించాలి. ఒక మీటింగ్ పెట్టామంటే, ఆ మీటింగ్‌కి మనం ఫస్ట్ ఎళ్ళటం. అక్కడ ఏదైనా వర్క్ ఉంటే మనం చేయటం. ఓకే. సో, ఇది మనం చేయగలగాలి. అలా కాకుండా ఆ మీటింగ్ మనది కాదులే మనం ఎందుకు పోవాలి అని మనం ఉన్నామనుకోండి, మనలాగే మన టీమ్ ఆలోచిస్తారు. రేపొద్దున మన టీమ్‌లో మీటింగ్ పెట్టి ఏదైనా ఫుడ్ అరేంజ్‌మెంట్స్ ఉన్నప్పుడు, లేదంటే మీటింగ్‌కి సంబంధించిన చిన్న చిన్న యాక్టివిటీస్ చేయాలంటే వాళ్ళు అలాగే చేస్తారు. మరి మనం అలాగే చేసి, వాళ్ళు అలాగే చేస్తే ఇంకప్పుడు ఆ మీటింగ్ ఎట్లా సక్సెస్‌ఫుల్ అయ్యిద్ది? కాదు గదా! సో, ప్రతి విషయంలో కూడా మనకు అవకాశం ఉన్నప్పుడల్లా మాక్సిమం మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అక్కడ ఏదైనా వర్క్ ఉందంటే, యెస్, ఈ వర్క్‌లో నేను పార్టిసిపేట్ చేయాలి అని మీరు అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు చేసే ఈ యొక్క యాక్టివిటీ రేపొద్దున్న మీ టీమ్‌లో చాలా పెద్ద రిజల్ట్స్‌ని క్రియేట్ చేయబోతుంది. చాలా పెద్ద మార్పుని తీసుకురాబోతుంది. మిమ్మల్ని చూసి మీ టీమ్ మారుతారు. మీ టీమ్ చూసి వాళ్ళ టీమ్ మారుతారు. అట్లాగే మన క్రాస్ లైన్స్ కావచ్చు, డౌన్ లైన్స్ కావచ్చు, అప్ లైన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ బిజినెస్ విలువలతో నడుస్తుంది. ఎథిక్స్ మీద బేస్ అయ్యి ఉన్నది. రైట్ యాటిట్యూడ్‌ని గనుక మనం డెవలప్ చేసుకొని, ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకిస్తూ, మన అప్లయన్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో చదువు లేనోళ్ళు కావచ్చు. చిన్న స్థాయోళ్ళు కావచ్చు. మేబీ చిన్న వయసు వాళ్ళు కావచ్చు. అంత మాత్రాన వాళ్ళని మనం కించపరచాల్సిన పని లేదు. ఎందుకంటే అప్లైన్ ఈజ్ అప్లైన్. ఆపర్చునిటీ చూపించాడు అంతవరకే. ఓకే. సో, అట్లా మనం ప్రతి విషయంలో కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ముందుకెళ్ళగలిగితే, రానున్న రోజుల్లో చాలా పెద్ద ఆర్గనైజేషన్స్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. మనం ఉన్నా లేకపోయినా మన టీమ్స్ వండర్‌ఫుల్‌గా రన్ అవ్వడానికి ఈరోజు మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. నిజంగా వెస్టేజ్ లాంటి అవకాశం మనందరికీ వచ్చిందంటే మేమైతే చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఇదొక వరంలాగా మేము స్వీకరించినాం. ఈరోజు వెస్టేజ్ గనుక లేకపోయుంటే మా లైఫ్‌లో ఎక్కడుండేదో తెలీదు. ఏమయ్యేదో తెలీదు. చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులం కాస్త ఈరోజు ఇంతమందికి పరిచయం కావటం, మా ద్వారా ఇంత కొన్ని వేల మంది ఈరోజు ఇన్‌కమ్ హోల్డర్స్‌గా, ఆరోగ్యవంతులుగా తయారయ్యారంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ధైర్యం? వెస్టేజ్. కన్న తల్లి లాంటి వెస్టేజ్ ఈరోజు మనందరికీ ఈ అవకాశాన్ని మనకు కల్పించింది. ప్రతి ఒక్కరు గూడా పాజిటివ్ మైండ్ సెట్‌తో యెస్, దీంట్లో మనం ముందుకు పోవాలి. 10 మందిని డెవలప్ చేయాలి. ఈ సమాజానికి, సొసైటీకి ఎంతో కొంత మంచి చేయాలి అని నిరంతరం మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. మన లోపల నుంచి ఆ మార్పు రావాలి. అంటే రియలైజేషన్ కావాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా ఎప్పటికప్పుడు మనలో ఆ మార్పు రాలేదు అనంటే మనకి రిజల్ట్స్ రావు. 100% యెస్. కంపెనీ బాగుంది. ప్రొడక్ట్స్ బాగున్నాయి. మేనేజ్‌మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ మనం సరిగ్గా లేమనుకోండి, రిజల్ట్స్ ఎప్పటికి కూడా మనకి రావు. మన లోపల నుంచి ఆ చేంజెస్ రావాలి. చెప్తారు గదా! ఒక కోడిగుడ్డు బయట నుంచి పగలగొడితే ఆమ్లెట్‌గా మారుతుంది. అదే కోడిగుడ్డు లోపల నుంచి పగలగొట్టకుంటూ వచ్చిందంటే, ఒక లైఫ్ బయటకొస్తుంది. అట్లా మన లోపల నుంచి ఆ యొక్క రియలైజేషన్ స్టార్ట్ కావాలి. అలా కాకుండా అప్‌లైన్ ఉన్నప్పుడు ఒకలాగా, అప్‌లైన్ లేనప్పుడు ఒకలాగా, అప్‌లైన్ కనబడితే ఒకలాగా, కనబడినప్పుడు ఒకలాగా నో. అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే ఏమైతదంటే, ఆ యాటిట్యూడ్ అనేది మన కింద వాళ్ళకి సేమ్ డూప్లికేట్ అయితది. వాళ్ళు కూడా మనలాగే యాక్ట్ చేస్తారు. ఇది యాక్ట్ చేసే బిజినెస్ కాదండి. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క బిజినెస్‌లో చాలా పెద్ద అద్భుతాలు మనం క్రియేట్ చేయొచ్చు. వండర్‌ఫుల్ అవకాశం మన చేతిలో ఉందంటే, దాన్ని మనం 2 చేతులు పట్టుకొని 2 చేతుల దాన్ని స్వీకరించి, యెస్, నా లైఫ్ చేంజ్ చేయడానికొచ్చిన అవకాశం ఈరోజు వెస్టేజ్. దీని ద్వారా నేను సక్సెస్ అవ్వడమే గాకుండా ఎంతో మందిని సక్సెస్ చేసే అవకాశం నాకు దొరికింది గాబట్టి, పాజిటివ్ మైండ్ సెట్‌తో ఎనీ టైమ్ నేను కష్టపడతా, నన్ను నమ్ముకొనొచ్చిన ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేయాలి. వాళ్ళకి కూడా ఇన్‌కమ్ ఇప్పించాలి. వాళ్ళకి కూడా మంచి టీమ్ క్రియేట్ కావడా కా కావ కాబడ్డానికి నేను యాస్ ఎ లీడర్‌గా నేను సపోర్ట్ చేస్తా, సహాయపడతా అనే ఒక భరోసా మీరు ఇవ్వగలగాలి. అట్లాంటప్పుడే మనం ఈ బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ లీడర్‌గా క్రియేట్ కాబడతాం. 100% నాకు తెలిసి జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. చేయలేనిదంటూ ఎవరు లేదండి.
ఎందుకంటే ఎంతో మంది ప్రూవ్ చేసినటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నాయి మనకి. ఓకే. ఒక్కళ్ళకో, ఇద్దరికో లేదంటే ముగ్గురికో సక్సెస్ వచ్చిందంటే మనం అనుకోవాలి. వాళ్ళకి మాత్రం వచ్చింది సార్, మాకు రావు, మాకంత స్కిల్ లేదు, మాకంత మైండ్ లేదు, మేము చేయలేనేమో, వాళ్ళకున్న చదువు లేదని అనుకోవడానికి. ఈ బిజినెస్‌కి అవేమీ అవసరం లేదు. మీ హైటు, వెయిటు, కలరు, క్వాలిఫికేషన్, రికమెండేషన్, రిజర్వేషన్ ఏం లేవు. జస్ట్ మీ ఆలోచన విధానం. మీరెట్లా ఉంటారో దాన్ని బట్టే మీ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటది. నో డౌట్. 100% మనం ఒక వైట్ పేపర్ లాగా ఉందాం. ఎనీ టైమ్ మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్దాం. అప్పుడు మాత్రమే సక్సెస్ మన సొంతం అవుతుంది. అప్పుడు మాత్రమే మనం ఒక హిస్టరీని క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. ఫైనల్‌గా ఒక స్టోరీ చెప్పి ఈ యొక్క సెషన్ మనం క్లోజ్ చేద్దాం. ఒకసారి ఏమవుతుందనంటే, ఒక పిల్లి ఒక అందమైన అబ్బాయిని చూసి ఎట్లైనా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటది పిల్లి. అనుకుంటది గాని సాధ్యపడిద్దా? సాధ్యపడదు. ఎందుకంటే పిల్లి, మనిషి అసలు సంబంధమేలా. కానీ పిల్లికి ఆలోచనొస్తది. ఖచ్చితంగా నేను దేవుడిని ప్రార్థిస్తా, తపస్సు చేస్తా, ఆ అబ్బాయిని నేను పెళ్లి జేసుకోవాలి. అట్లా పిల్ల అనుకుంటది, తపస్సు చేస్తది, దేవుడిని కోరుకుంటది. కొన్నాళ్ళకి దేవుడు ప్రత్యక్షమైతాడు. ప్రత్యక్షమయ్యి అడుగుతాడు. అమ్మా ఏం కావాలంటే, ఇట్లా ఒక అబ్బాయిని చూసాను నేను, పెళ్లి జేసుకోవాలి. కుదరదు. ఎందుకంటే నువ్వు పిల్లివి, ఆయన మనిషి, అవకాశం లేదంట. సో, అయినా కూడా నాకు కావాలని మళ్ళీ కొన్ని రోజులు ప్రయత్నం చేస్తది. అదే ప్రయత్నం చేస్తూ ఉన్న ప్రాసెస్‌లో లాస్ట్‌కి దేవుడు ప్రత్యక్షమయ్యి, తదాస్తు అని ఒక అందమైన ఆడపిల్లగా మార్చేస్తాడు. సో, తరువాత అబ్బాయితో పరిచయం ఏర్పడడం, పెళ్లి చేసుకుంటది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకసారి దేవుడు అగైన్ ఆ పిల్లి రూపంలో ఉన్నటువంటి మారిన మనిషి దగ్గరికొస్తాడు. అప్పుడు అడుగుతాడు, "అమ్మా నేను గుర్తున్నానా?" అంటే, "ఎవరు సార్ మీరంటే?" "అదేనమ్మా నిన్ను మనిషిగా మార్చిన దేవుడినంటే." "ఆ! సార్ మీరా సార్? బాగున్నారా సార్?" అంటే, "అదే నువ్వు పిల్లివిగా గదా! మనిషిలాగా మారావు గదా! మరి రియల్‌గా మారావంటే." "ఆ! మారాను సార్, చూడండి నా హెయిర్ స్టైల్ చూడండి, డ్రెస్ స్టైల్ చూడండి" అని కంప్లీట్‌గా చూపిస్తది. సరే అనుకోని దేవుడు ఎళ్తా ఆవిడున్నటువంటి ఇంట్లో 2 ఎలకలనేసిపోతాడు. ఓకే. ఎప్పుడైతే ఎలకలనేసిపోయాడో అప్పుడు ఆ పిల్లి రూపంలో ఉన్నటువంటి మనిషి కాస్త మళ్ళీ అగైన్ పిల్లిగా మారి ఆ ఎలకలను వేటాడే ప్రయత్నం చేస్తది. ఓకే. సో, అట్లాగే మనలో కూడా చాలా మంది మారినట్టే ఉంటారు. కానీ మళ్ళీ అలాగే ఉంటారు. సో, ఈరోజు మీరయ్యే ఈ రియల్ చేంజ్ అల్టిమేట్‌లీ మీ లైఫ్‌ని చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చేసే ఈ యొక్క ఆపర్చునిటీ ఈ యొక్క బిజినెస్ ఎవరి కోసమో జేయట్లా. అప్‌లైన్ కోసం, డౌన్‌లైన్ కోసం జేయట్లా. మన కోసం మనం జేస్తున్నాం. వెస్టేజ్ ఇస్ ద మై బిజినెస్. నా లైఫ్ చేంజ్ చేసుకోవడానికొచ్చింది అని ఎప్పుడైతే మీకు మీరు రియలైజేషన్ అయ్యి రియల్‌గా మీరు మారతారో అప్పుడే మీ యొక్క సక్సెస్ మీకు సొంతం అవుతుంది. సో, అట్లా మీరందరూ మనస్ఫూర్తిగా మారాలని కోరుకుంటూ, ఈ జూమ్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరికి సక్సెస్ రావాలి. ని ఓకే. డిసెంబర్ నాటికి ఒక రూ. 1,00,000 ఇన్‌కమ్ తీసుకునే ఆ ఎబిలిటీ మీరందరూ సంపాదించాలని కోరుకుంటూ, థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్. సో, థాంక్ యూ.